హలో గాయ్స్, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మీకు టైటిల్ చూసిన వెంటనే అర్థమై ఉంటుంది కదండి, ఇది మన ఇండియాకి సంబంధించింది. ఎందుకంటే మన ఇండియన్స్ ఇతర దేశస్తుల్ని ఎంతో గౌరవిస్తాము, ఆరాధిస్తాము. బట్ మన విషయానికి వచ్చినప్పటికీ చాలా చునుకలుగా మాట్లాడడం అనేది ఇది మనందరికీ కూడా ఎంతో బాధాకరమైన విషయం. అయితే ఈ విషయం మీదుగా మాల్దీవుల వివాదం ఏమిటి అన్న క్వశ్చన్ మనందరిలోనూ కూడా వస్తుంది. సో దీనికి రీజన్ ఏంటి ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. పిఎం మోదీ లక్షద్వీప్ బీచ్లో పర్యటించి అక్కడికి వెళ్ళాలని పిలుపునిచ్చారండి. సో దీనిపై మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ స్పందిస్తూ ఇండియాను అపరిశుభ్ర దేశంగా అభివర్ణించారు. హోటల్ గదుల్లో మురిగి ఉంటుందని విమర్శించారు. ఆవు పేడతో చేసిన లడ్డూకు ఇండియాకు తేడా లేదని డిప్యూటీ మినిస్టర్ షియోనా ఎగ్దావా చేశారు. ప్రధాని మోదీతో పాటు భారతీయులపై ఇష్టారీతిని వ్యాఖ్యలు చేసిన తమ ముగ్గురు మంత్రుల్ని మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అవునండి, నిజమే, సస్పెండ్ చేసింది. సో ప్రభుత్వ అధికారి ప్రధాని ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోదీ గారిపై ముగ్గురు మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై భారత్ స్పందించింది. ఈ అంశంపై భారత్లో దుమారం రేగడంతో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తుంది. దేశ రాయబారి ఇబ్రహీం సహీబ్ నుంచి వివరణ అడిగింది. దీంతో సోమవారం ఆయన విదేశీ వ్యవహారాల శాఖకు వచ్చి వివరణ ఇచ్చారు. స్వదేశంలోనూ విమర్శలు రావడంతో మంత్రుల్ని వారి ప్రభుత్వం తప్పించింది. ఇకపోతే మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి అనుకుంటున్నారా? మాల్దీవ్కి దాన్ని కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇండియా శుభ్రంగా ఉండదంటూ అవమానించిన మాల్దీవులకు భారతీయులు షాక్ ఇస్తున్నారండి. ఎందుకంటే తాజాగా ఈజ్ మై ట్రిప్ అనే సంస్థ మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మన దేశానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మాల్దీవులకు ఇప్పటికీ బుకింగ్స్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకునే అవకాశం తక్కువగా ఉన్నా సరే కొత్త బుకింగ్స్ అయితే మాత్రం భారీగా తగ్గుతాయని అంచనా కూడా వేస్తున్నారు. ఇక మన పర్యాటక ప్రాంతాలు ఎంతో ఉత్తమం అన్నది కూడా మనకి తెలుసు, కానీ ఇతర దేశస్తులకు కూడా తెలియాలి. విషయం ఏంటంటే భారత టూరిజం గురించి మాజీ క్రికెటర్ సెహ్వాగ్ చేసిన ట్వీట్ కు అమితాబ్ రిప్లై ఇచ్చారు. నేను లక్షద్వీప్ అండమాన్లకు వెళ్ళాను, అవి ఎంతో అద్భుతంగా ఉన్నాయి. బ్యూటిఫుల్ బీచ్లు, అండర్ వాటర్ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేను, జై హింద్ అని పేర్కొన్నారు. కాగా ఇండియాపై మాల్దీవుల మంత్రుల కామెంట్స్ పై సెలబ్రిటీస్ వరుసగా స్పందిస్తున్నారు. అదే విధంగా లక్షద్వీప్ ట్రెండ్ అవుతోంది ప్రెసెంట్. అక్కడికి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి కొచ్చికి డైలీ విమానాలు ఉంటాయి. అక్కడ నుంచి జల వాయు మార్గాల్లో అగత్తికి వెళ్ళాలి. అగత్తి అంటే లక్షద్వీప్కి వెళ్ళాలి. 30 రోజుల ముందు మనం ప్లాన్ చేస్తే కొచ్చికి విమానం ధర ఎంతో తెలుసా? 4,500 రూపాయలు ఉంటుందండి. అక్కడి నుంచి విమానంలో అగత్తికి మరో 5,500 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా జల మార్గంలో మనం వెళ్లాల్సి ఉంటే గనక 2,200 నుంచి 6,000 వరకు కూడా ధర ఉంటుంది. ఈ ధరల్లో మార్పులు కూడా ఉండవచ్చు. అక్టోబర్ నుంచి మే వరకు మంచి సీజన్ ఉంటుందండి. సో దీంతో మాల్దీవుల ఎవరు వెళ్ళొద్దని, మన దేశంలోని లక్షద్వీప్ను ప్రమోట్ చేయాలని నెటిజన్లు పోస్టులు విపరీతంగా చేస్తున్నారు. మన ఇండియాలో ఉన్న మొత్తం బాలీవుడ్ అండ్ టాలీవుడ్ సినీ పరిశ్రమల మొత్తం అందరూ కూడా ఇప్పటిక మాల్దీవ్ ఇంకా వద్దు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకు అంటే మనం ఇండియన్స్ మన దేశాన్ని ఎంత ప్రేమిస్తామో ఇతర దేశస్తులను కూడా అంతే ప్రేమిస్తాము, అదే విధంగా వాళ్ళని ఆరాధిస్తాము. ఇది కాస్త చాలా పెయిన్ఫుల్ అని నేను చెప్తానండి. మీరు ఏ విధంగా స్పందించాలనుకుంటున్నారో మనకి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్.